అసలు నేరస్తులకి పండగ ఏంటి? నేరస్తులు కూడా పండగ చేసుకుంటారా? అందరికీ నమస్కారం సార్. సార్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి క్రైమ్. అవును, క్రైమ్ రేటు అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగింది అన్న టాపిక్ మీద మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. అవును. ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాను, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ముందు మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది ఆడవాళ్ళు మాయమయ్యారు కేవలము వాలంటీర్ల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ అన్నది తప్పు. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల క్రైమ్ రేటు పెరుగుతున్నది, మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి తలుపు కొట్టి, మధ్యాహ్నం పూట తలుపు కొట్టి ఇండ్లలోకి వెళ్తున్నారు అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు. నేను ఆ స్థితికి దిగజారలేను. సరే, ఏదేమైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు రెండోసారి అబద్ధమని రుజువయ్యాయి. మొదటిసారి అసెంబ్లీలో రుజువయ్యాయి. వాళ్ళే చెప్పారు, లేదండి 33,000 మంది కాదు 145 మంది అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఈరోజు మళ్ళీ ఒకసారి రుజువైంది. ఏం రుజువైందంటే, నేషనల్ లెవెల్లో దేశం మొత్తంలో పిల్లలు అంటే ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళని ఇంటికి చేర్చడంలో నేషనల్ లెవెల్లో పర్సంటేజ్ 54%. ఉదాహరణకి 100 మంది మాయమైతే 54 మందినే మళ్ళీ ఆ కుటుంబాలకి చేర్చగలిగారు. ఇది నేషనల్ డేటా, ఇది దేశవ్యాప్తంగా 54%. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 85.7%. 85.7%. పవన్ కళ్యాణ్ గారు సాక్షి టీవీ చూస్తే దయచేసి ఈ డేటాని రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలంటే మర్చిపోతారు ఆయన. ఈ రోజు సక్సెస్ మీట్ లో ఉన్నారు. సరే, ఏదో ఒక రోజు లేదంటే ఆయన చేతి కింద ఎవరు ఉంటారు కదా సార్, మీ ఆశే గానీ ఆయన చూసే ఛాన్సే లేదు. లేదా సరే, అయినా కూడా ప్రజలు చూస్తే సరిపోద్ది. 2029లో సమాధానం చెప్పాల్సింది ప్రజలే కాబట్టి ప్రజలు చూస్తే సరిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ. సార్, వాలంటరీ వ్యవస్థకి వెన్నుపోటు క్రైమ్ అని చెప్పేసి పేరు చెప్పి, దాని తర్వాత లేదు నేను వాలంటరీ వ్యవస్థని నేను కాపాడుతాను, 5,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను 10,000 ఇస్తాను అని చెప్పేసి వెన్నుపోటు అనగానే జనరల్గా చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. ఇక్కడ అది పేటెంట్ రైటే, ఈయన కూడా యాడ్ అయ్యాడు. ఇప్పుడు వెన్నుపోటు అన్నది పొడవడం జరిగింది. వాలంటరీ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేసిండు పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆడినటువంటి గేమ్. ఆడవాళ్ళని ముందు పెట్టి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మాయమైపోతున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక భయాన్ని తీసుకొచ్చి ఒక గేమ్ ఆడి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకొని మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆయన ఒక ప్రామిస్ చేశారే, ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పారు కదా పబ్లిక్ మీటింగుల్లో. సార్, ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడడం పక్కన పెడదాం సార్. ముచ్చుమరిలో ఆ బాలిక మాయమైంది. అవును, కృష్ణానదిలో పడేశారు కదా. ఆ శవాన్ని వెతికి తీసుకొచ్చే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తి మాట్లాడడం ఏమి సార్, నాలికకి బొక్క ఉండదు, 100 మాట్లాడవచ్చు. సరే, ఆ శవాన్ని పక్కన పెడతాం. మీరు వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా? లేదు, వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మాట్లాడలేదు. కానీ ఆయన కోపం ఎక్కడొస్తుంది? ప్రభుత్వ అధికారులను ఏమన్నంటే నేను ఊరుకోను అంటాడు. కానీ ఈయన ఎమ్మెల్యే గారి భర్త గారు జర్నలిస్ట్ అని ఏమంటే అది అనవచ్చు. జర్నలిస్ట్ తాటలు ఇస్తాడంట. ఎవరు? ఎమ్మెల్యే గారి భర్త గారు, ఆయన పార్టీకి సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే భర్త గారు. ఆయన మాత్రం అనేయొచ్చు. అది విని మన పవన్ కళ్యాణ్ గారు తరిస్తారు. జర్నలిస్ట్ అంటే అంత చిన్న. ముచ్చుమరి బాలిక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రో సినిమాలో బిజీగా ఉన్నారు, అయితే వెంటనే పరిగెత్తాలా ఏంటి? మీరు అప్పుడైతే ఎలక్షన్ ముందు చెప్పారు సార్. ఆయన చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వ్యాపారాలు చేయొచ్చు, మేము వ్యాపారాలు సినిమాలు చేయకూడదని. బిజీగా ఉన్నారు సినిమాల్లో. సార్, ఒక విషయం చెప్తాను. సరే, సినిమాలలో బిజీగా ఉండడం తప్పు కాదండి. పోతారు, నెక్స్ట్ 2029లో వెళ్తారు సార్. ఎలక్షన్లకు ముందా? ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనుకోండి, అప్పుడు వెళ్తారు. ఏముంది సార్, మోసము ఎప్పుడైనా వెళ్లాల్సిందే కదా, వెళ్తారు. కొంచెం అదే చెప్తున్నాను, మోసం. పవన్ కళ్యాణ్ గారు గెలిచింది 33,000 అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి ఇంకొక కేసు మీద గెలిచారు, సుగాలి ప్రీతి అని చెప్పేసి. నిజంగా సుగాలి ప్రీతి గారి తల్లి గారికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖం చూపించుకునే స్థితిలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఇదొకటి. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం సార్. చంద్రబాబు నాయుడు గారు మహిళా జనోద్ధారకుడు. అవునా? రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ మర్చిపోతారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఆయన పుట్టిందే మహిళల కోసం. ఆయన చెప్పిన మాట ఒకసారి చెప్తాను, ఒకసారి ఇది వినండి. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఓకే, గ్యాప్ తీసుకున్నారు. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. ఇక నేను ఇంకా ముందు వినిపించలేను. ఎందుకు వినిపించలేనంటే
అభిమానం ఉన్నాక కూడా 187 మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు అత్యాచారాల మీద మాట్లాడరు. అవును, 5 నెలల బాలిక మీద చెప్పకూడదు, అది వయసే కాదు, జరిగితే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడరు. ఒక 8 సంవత్సరాల ఒక బాలికని అత్యాచారం చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో పడేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడరు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఈ నీచులు నికృష్టులు ఈరోజు ఆడవాళ్ళని దారుణాతి దారుణంగా అత్యాచారాలకు గురి చేస్తే మాట్లాడరు. ఆయన ఎమ్మెల్యేలు మహిళలు కనిపిస్తే చాలు ఎంత దారుణంగా మారిందంటే కట్టెకి చీర కట్టినా కూడా వదిలిపెట్టేటట్టు లేరు. ఆ దుస్థితిలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడరు. తిరుపతి చంద్రబాబు నాయుడు మంత్రి గురించి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడారు కదా ఈ మధ్య. అదే సార్, అదే తిరుపతి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇక ఆయన వీడియోలు అయితే వచ్చినాయి, పవన్ కళ్యాణ్ చాలా వచ్చినాయి. నేను అనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల గురించి మాట్లాడరు, కానీ ఆయన మాట్లాడేది కేవలం ఒకటే, మైక్ పట్టుకొని అంతా సవ్యంగా ఉంది, మీరు కళ్ళు మూసుకోండి, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది కదా, కళ్ళు మూసుకోండి, నేనున్న 30 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నా, రాబోయే 30 ఏళ్ళు నేను ఇదే చేస్తా, మీరు మాత్రం కళ్ళు మూసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇక అందరి గురించి మాట్లాడి వంగలపూడి అనిత గారి గురించి, గౌరవనీయులు హోంమంత్రి గారికి మాట్లాడు బాగుండదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కళ దిశా చట్టం. వేరే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే నా రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఈ సంఘటన జరగకూడదు అని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి సంబంధించినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా దాన్ని ఎలాగా వీళ్ళు యాప్ కూడా తీసుకొచ్చారు. ఏం చేశారంటే ఎలాగ ట్రోల్ చేశారు ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తా సార్. యాప్ గురించే కొత్తగా దిశా చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది, దిశ యాప్ వచ్చింది. ఈ రోజు దిశా చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు. దిశ యాప్ ను బయటకు తీసుకొచ్చి దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో 3 సార్లు ఇలా ఊపితే చాలంటే దిశ యాప్ తెలిసిపోతుందంట, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుందంట. ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు? మీ ఎదురుగా కనిపించిన దుండగుల్ని మీరు అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉంది. ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. విన్నారా అనిత గారు? వినుంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది? అదే వినుంటారా? వినుంటారా? కంప్యూటర్ లో Ctrl+C Ctrl+V అంటారు. Ctrl+C అంటే కాపీ చేసి, Ctrl+V అంటే పేస్ట్ చేయడం. ఇది దిశా చట్టాన్ని శక్తి అని చెప్పేసి తీసుకొచ్చారు, అంతే, ఇంకేం చేయలే. కానీ ఆ రోజు ట్రోల్ చేసిన విధానము 3 సార్లు ఊపితే మరి ఈ రోజు ఏం ఊపుతున్నారండి? దయచేసి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ సార్ ఒక చిన్న విషయం చెప్తాను, అంటే ఈ రోజు నేను చూసా, అంటే ఈ సందర్భం కాదు కానీ ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతున్నారో చెప్పడం నా ధర్మం కాబట్టి ఒకసారి చెప్తాను. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ చూసాను సార్ నేను. ఈనాడు న్యూస్ పేపర్ నాకు ఒక షాకింగ్ విషయం కనిపించింది. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పేదలకి మధ్యతరగతి వాళ్ళకి, అదే జీఎస్టీ తగ్గించారు కదా, ఫస్ట్ పేజ్ లో యాడ్ వచ్చింది. యాడ్ లో చాలా మంచి పని, ఓకే, ముఖ్యమంత్రి గారిది ప్రధానమంత్రి గారిది ఫోటో వేసుకున్నారు.